హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలి అని పిల్లలు అడిగితే వెంటనే ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్ వరకు గోధుమ పిండి తీసుకోండి. అదే 1/2 కప్పుతో 1/2 కప్పు మైదా పిండి, అలాగే ఒక 1/2 కప్పు సుజీ రవ్వని తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పుతో పంచదారని లేదా బెల్లాన్ని వేసుకోండి. ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే అదే ప్లేస్లో గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ వేసుకొని మొత్తం ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో నార్మల్ వాటర్ కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకోండి. ఇలా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకోవడం వల్ల పంచదార కానీ బెల్లం కానీ బాగా కరుగుతుంది. అలాగే రెసిపీ కూడా పొంగుతూ భలే రుచిగా వస్తుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటూ ఉండండి. ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. స్నాక్ రెసిపీస్ అయితే చాలా సింపుల్గా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఈలోపే నేను పిండినైతే ఇలా లమ్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసి పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేయండి. పావుగంట తర్వాత చూస్తే పిండి అనేది బాగా నాని ఉంటుంది. అలాగే మనం వేసుకునే పంచదార కూడా బాగా కరిగి ఉంటుంది. దీనిని మరొక్కసారి బాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అంటే టేస్ట్కి తగ్గ వేసుకోండి. ఏ స్వీట్కి అయినా కానీ కాస్త సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుందండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ లేదా తినే సోడా, వంట సోడా ఉంటుంది కదా, దానిని వేసుకొని అది కూడా మొత్తం కలిసేంత వరకు ఈ పిండిలో బాగా కలిపేసుకోండి. అలాగే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మనకి రెసిపీ అనేది బాగా పొంగుతూ వస్తుంది. స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈలోపే నేను స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడి చేసి పెట్టేసుకున్నానండి. ఇలా వేడి ఆయిల్లో ఒక గరిటెడు బ్యాటర్ ఒక్క దగ్గరే వేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకే దగ్గర వేసేసి అది పైకి వచ్చేంత వరకు గరిటె పెట్టకండి. ఇలా పైకి వచ్చినప్పుడు పూరి వేసుకున్నప్పుడు ఆయిల్ పైనుంచి ఎలా వేస్తామో అదే విధంగా వేస్తే బాగా పొంగుతుంది. అలాగే పైన కిందన కూడా ఒకేలాగా కుక్ అవుతుంది. ఇలా వన్ సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి. ఇక ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe to my channel. Thank you.